మ్యూచువల్ ఫండ్స్ మీద డిసెంబర్ 19న వెల్త్ వ్యాగాన్ మరియు మిరే అసెట్ సంయుక్తంగా కండక్ట్ చేసే ఎడ్యుకేటివ్ వెబినార్ కి రిజిస్టర్ అవ్వండి. సెబీ అవధూత్ సాతి అనేటువంటి ఒక ఈ మధ్యన మనం ఫైనాన్షియల్ లిటరసీ గురించి చూస్తున్నప్పుడు ట్రైనింగ్ అకాడమీలు విపరీతమైనటువంటి పాత్ర అందులో పోషిస్తున్నాయి. ఇన్ఫ్లుయెన్షియర్లుగా కూడా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. బట్ ఇదే సమయంలో సెబీ అవధూత్ సాతి అనేటువంటి ఒక ట్రేడింగ్ అకాడమీ మీద రైడ్స్ చేసింది. అందులో 600 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ మిస్లీడింగ్గా ఉన్నాయి అంటూ ఈడీ రైడ్స్ చెప్పింది. యాక్చువల్గా ఏం జరిగింది? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం. నమస్తే మేడం. సో ట్రైనింగ్ అకాడమీలు అనేవి మనకు ట్రైన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. Yeah. మనకున్నటువంటి అవేర్నెస్ని బెటర్ చేయడానికో లేకపోతే ఫైనాన్షియల్ లిటరేట్ చేయడానికో యూజ్ అవుతాయి. అందులో కూడా అవకతవకలు జరిగాయి అనేది ఇది ఫస్ట్ టైమేనా? దిస్ ఇస్ నాట్ ఏ ఫస్ట్ టైం అండి. ఓకే. ఎవ్రీ ఇయర్ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. సో అంటే స్టాక్ మార్కెట్ గురించి పరిచయం ఉన్న వాళ్ళకి చాలా మందికి ఏంటంటే గూగుల్, యూట్యూబ్లో ఈ అవధూత్ సాతి ట్రేడింగ్ అకాడమీ గురించి చాలా యాడ్స్ అయితే వచ్చి ఉంటాయి. సో వాళ్ళు ఏం చెప్తారంటే మా అకాడమీలో వచ్చి జాయిన్ అవ్వండి, స్టాక్ మార్కెట్లో ట్రైనింగ్ ఇస్తాం, మీరు లక్షల్లో సంపాదించుకోవచ్చు అంటే లూర్ చేసే యాడ్స్ అనేది ఇస్తూ ఉంటున్నారు. అట్రాక్టివ్గా ఉంటాయి. వీళ్ళ యాడ్స్ ఏంటంటే నేను చూసింది ఏంటంటే ఒక హౌస్ వైఫ్ సో మా దగ్గర ట్రేడింగ్ చేసి కోటీశ్వరాలైంది. ఓకే. ఒక స్టూడెంట్ బైక్ కొనుక్కున్నాడు. ఈవెన్ మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మీకు ఏజ్ అనేది ఒక ఫ్యాక్టరే కాదు, ఈవెన్ 10 years కిట్ కూడా ట్రేడ్ చేయొచ్చు. సో ట్రేడింగ్ అనేది అంత సింపుల్ అన్నట్లు చాలామంది కస్టమర్స్కి అయితే కనుక వీళ్ళు ఈ యాడ్స్తో అయితే విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేయసాగారు. అండ్ సెబీ ఏంటంటే లాస్ట్ ఈ 1 year బ్యాక్ వీళ్ళ యాడ్స్ అయితే చూసి మీ యాడ్స్ అయితే మిస్లీడింగ్గా ఉన్నాయి, మీరు ఒకసారి కరెక్ట్ చేసుకోండి అని వీళ్ళకి వార్నింగ్ లెటర్ అయితే ఇష్యూ చేసింది. బట్ వీళ్ళు అసలు ఇగ్నోర్ చేశారు దాన్ని కంప్లీట్గా. అసలు ఏంటి అని చూస్తే కనుక వీళ్ళ కోర్స్ వీళ్ళు ఏంటంటే కనుక ఫస్ట్ 500 పెట్టి ఒక స్టార్టింగ్ ఐ ఓపెనర్ కోర్స్ అనేది ఉంటుంది. సో జాయిన్ అయిన వాళ్ళందరూ ఐ ఓపెనర్ కోర్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో ఆ తర్వాత నుంచి వీళ్ళ అసలు గేమ్ అనేది మొదలవుతుంది. సో వీళ్ళ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఇంత ప్రాఫిట్స్ వచ్చాయని చెప్పి ఎవరైతే ప్రాఫిట్స్ వచ్చారో మాత్రం హైలైట్ చేస్తూ ఉంటారు. యా. సో అండ్ ఈ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే కోర్స్ ఫీజు కూడా ఆల్మోస్ట్ 6.5 lakh వరకు ఉన్నాయి. కొన్ని 500 రూపాయలతో మొదలవుతుంది. అది బేసిక్ 500 రూపాయలు. అక్కడ నుంచి ఇంకా బ్రెయిన్ వాష్ చేస్తూ 6.75 lakh ఉన్న కోర్సుని తీసుకోమంటాం, లేదా 1 lakh ఉన్న కోర్సుని తీసుకోమంటాం, అలా మోటివేట్ చేసేవాళ్ళం. అండ్ ఒకవేళ డబ్బులు లేవు అనుకోండి, మీకేం పర్వాలేదండి, మీకు పర్సనల్ లోన్ మేము ఇప్పిస్తాం, మీకు క్రెడిట్ కార్డు ఉంది కదా, ఈఎంఐ కట్టండి. సో ఇలా చేసేవాళ్ళు. సో ఆల్మోస్ట్ ఒక 4 లక్షల మంది దగ్గర నుంచి సుమారు 600 కోట్ల రూపాయల ఫీజు అనేది వీళ్ళు వసూలు చేశారు. ఓన్లీ ఆన్ దిస్ ట్రైనింగ్ నేమ్ పెట్టి. సరే తీరా వీళ్ళు ఏమన్నా బాగా చేశారా అంటే ఈయన అవధూత్ సాతి అనే వ్యక్తి 6 కోట్ల లాస్లో ఉన్నాడు ట్రేడింగ్లో. సో ఈయన లాస్లో ఉన్న వ్యక్తి ఎలా ట్రైనింగ్ ఈయన జనాలకి ప్రాఫిట్స్ తీసుకొస్తా అని చెప్పి అడ్వర్టైజ్ చేశాడు. సో అది చూసి చాలా మంది నమ్మేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కనుక వీళ్ళు ట్రేడింగ్ చేయడానికి మనకి డీమ్యాట్ అకౌంట్ అనేది కావాలి. సో డీమ్యాట్ అకౌంట్ని డీమ్యాట్ కంపెనీస్ అనేది ఇస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ఈ అవధూత్ సాతి వాళ్ళ వైఫ్ పేరు మీద ఒక సబ్ బ్రోకర్షిప్ అనేది తీసుకున్నారు. ఓకే. తీసుకొని ఆ కంపెనీ డీమ్యాట్ యాప్స్ మాత్రమే రిఫర్ చేసేవాళ్ళు. సో దీనిలో ట్రేడ్ చేయండి, మీకు స్పెషల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, మేము టిప్స్ ఇస్తాం అని. వీళ్ళకి ఏంటంటే కోర్స్ ఫీజు వస్తుంది, సైమల్టేనియస్గా వీళ్ళ డీమ్యాట్ యాప్ ద్వారానే చేపిస్తున్నారు కాబట్టి ఇక్కడ బ్రోకరేజ్ ఫీజు కూడా వస్తూ ఉంటుంది. ఓకే. అండ్ వీళ్ళు ఏంటంటే కస్టమర్స్ని హెవీగా మోటివేట్ చేసేవాళ్ళు. సో ట్రేడ్స్ చేయండి, రోజు డైలీ 10 ట్రేడ్స్ చేయండి. సో 10 ట్రేడ్స్ చేస్తే కనుక 10 into 2 20 క్లోజర్స్ అయితే అవుతాయి. సో ఆల్మోస్ట్ ఒక్కొక్క కస్టమర్ నుంచే 600 రూపీస్ ఈజీగా వస్తాయి.
ఒక 4 లక్షల మంది ఉన్నారు చూడండి. అవును. ఇంకా ఎంత మనీ ఉంటుందో. సో వీళ్ళు అసలు ఏం ఫ్రాడ్స్ చేశారని చూస్తే కనుక వీళ్ళ ఈ వెబినార్స్ ఉన్నాయి. ఈ వెబినార్స్లో కొంతమందిని తీసుకొచ్చి వీళ్ళు ఎక్కువ సంపాదించారు. ఒక హౌస్ వైఫ్ 2.5 ఇయర్స్లోనే ₹1 కోటి సంపాదించారు అని చెప్పి పెట్టారు. సో తీరా చూస్తే కనుక సెబీ ఏం చేసిందంటే ఆ హౌస్ వైఫ్ యొక్క ట్రేడ్స్ అన్నింటిని స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర నుంచి తెప్పించుకొని చెక్ చేసింది. ఆమె ఆ పీరియడ్లో సంపాదించింది ఏంటంటే 4 lakhs ఓకే ప్రాఫిట్. అండ్ ఇంకొకళ్ళ బ్యాంక్ మేనేజర్ మా దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆమె మంత్లీ శాలరీ కన్నా ఎక్కువ సంపాదిస్తుంది అని చెప్పి ఇచ్చారు. తీరా సెబీ విషయాల్లోకి వెళ్తే కనుక ఏం జరిగిందంటే ఆమె ఆల్మోస్ట్ 1.5 lakh లాస్లో ఉంది ఈ పీరియడ్లో. సో ఇలా కంప్లీట్గా మిస్లీడింగ్ అనేది ఇచ్చేవాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్పెషల్ వాట్సాప్ గ్రూపుల్లోకి వెళ్ళి ట్రేడింగ్ కాల్స్ అనేది ఇచ్చేవాళ్ళు. ఓకే. సో ఈ ప్రైజ్లో ఎంటర్ అవ్వండి, ఈ ప్రైజ్లో ఎగ్జిట్ అవ్వండి, ఇది స్టాప్ లాస్ అని. సో ఇలా మళ్ళీ ఆ ట్రేడ్స్ ఏమన్నా వాళ్ళు ఫాలో అవుతున్నారంటే లేదు, ఆయన ఫాలో అవ్వకుండా జనాలకు ఇచ్చేవాడు టిప్స్. సో ఆయన ఫాలో ఇచ్చాడన్నా కనీసం ఎథికల్గా ఓకే, ఆయనేమి ఆ కాల్స్ తీసుకునేవాడు కాదు, జనాలకు మీరు ఫాలో అవ్వండి అని చెప్పేవాడు. ఇంకోటి ఏంటంటే ఈ లైవ్ వెబినార్స్లో ఏం చేసేవాడు అంటే లైవ్ మార్కెట్ డేటాని వాడేవాడు. అంటే లైవ్ మార్కెట్ డేటా అంటే ప్రజెంట్ స్టాక్ మార్కెట్లో నడుస్తున్న ఈ ప్రైజెస్ని తన వెబినార్లో చూపించేవాడు. చూపించి ఈ ఆడియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఒక అనాలిసిస్ చేసి నేను ఇందులో పెట్టేస్తున్నాను అని చెప్పేవాడు. అది చూసి చాలామంది ఏంటంటే ఆలోచన లేకుండా పెట్టేసేవాళ్ళు, తర్వాత లాస్ అయిపోయేవాళ్ళు. ఓకే. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ ఎడ్యుకేటివ్ వెబినార్స్ మీద చాలామంది ఫ్రాడ్ చేస్తున్నారు. ఈవెన్ తెలుగు స్టేట్స్లో కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఎడ్యుకేటివ్ వెబినార్లో లాస్ట్ 3 months డేటాని అస్సలు వాడకూడదు, అది అసలు కంప్లీట్గా మిస్గైడింగ్. మీరు ఎడ్యుకేటివ్ అంటే పాస్ట్ డేటా తీసుకోండి, దాన్ని తీసుకొని మీరు అనాలిసిస్ చేయండి. అలా కాకుండా మీరు లైవ్ డేటా తీసుకుంటే అక్కడ వినేవాడు ఏం చేస్తాడు, ఇది లైవ్ మార్కెటే కదా, నేను కూడా పెడితే నాకు కూడా వస్తుంది కదా అనుకుంటాడు కదా, అలా అనుకొని పెట్టేశారు. అండ్ ఈ కోర్స్ తీసుకొని హెవీ ఫీజెస్ కట్టారు, ఎవరైతే కట్టారో వాళ్ళందరినీ లాసెస్లోకి వెళ్ళిపోయారు. సో దాంతో ఏంటంటే వాళ్ళు మళ్ళీ సెబీకి కంప్లైంట్ ఇచ్చారు. సో దాంతో ఈ ఆగస్ట్లో సెబీ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని అవధూత్ సాతే ట్రేడింగ్ అకాడమీ హెడ్ ఆఫీస్ మీద రైట్స్ అయితే చేసింది. ఓకే. రైట్స్ చేసి చాలా ఎవిడెన్సెస్ అయితే పట్టుకుంది. అండ్ ఒక శాంపిల్గా ఒక 200 customers డేటాని తీసుకొని ఎంత లాస్లో ఉన్నారని చూస్తే ఆల్మోస్ట్ 2 crores లాస్లో ఉన్నారు. ఓకే. ఈ ట్రైనింగ్ చెప్పే వ్యక్తి ట్రేడ్ చేసిన లాస్లోనే ఉన్నాడు, ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు లాస్లోనే ఉన్నారు. ర్యాండమ్గా పిక్ చేసుకున్నా ర్యాండమ్గా పిక్ చేసుకుంటేనే అట్లా దొరికింది. ఇంకా మొత్తం అనలైజ్ చేస్తే ఇంకా ఈ లాస్ చాలా పెరిగిపోతూ ఉంటుంది. ఓకే. సో తీరా ఏమైందంటే కంపెనీ ఒకటే బాగుపడింది 600 కోట్లకి. ఈవెన్ మా ఆఫీస్ దగ్గర కూడా కొంతమంది అవధూత్ సాతే దగ్గర ట్రైనింగ్ తీసుకొని డైరెక్ట్గా ఫుల్ టైం స్టాక్ మార్కెట్లో దిగారు. ఓకే. 3 monthsలోనే వెళ్ళిపోయారు. మార్కెట్ వీళ్ళకన్నా చాలా తెలివైంది. సో కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయారు. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఇన్వెస్టర్ యొక్క గ్రీడ్, ఈజీ మనీ, ఈజీగా మీరు డబ్బులు సంపాదించవచ్చు అనే దాంతో చాలామంది ఇట్లా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అవధూత్ సాతేకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లైసెన్స్ లేదు, రీసెర్చ్ అనలిస్ట్ లైసెన్స్ లేదు. ఓకే. లేకుండానే ఈయన స్టాక్స్ టిప్స్ ఇస్తున్నాడు. ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లైసెన్స్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇవ్వటం సెబీ రూల్స్ ప్రకారం నేరం. అండ్ రీసెర్చ్ అనలిస్ట్ లైసెన్స్ లేకుండా ఇలా ట్రేడింగ్ కాల్స్ జనరల్ పబ్లిక్కి ఇవ్వకూడదు. సో ఈయన దగ్గర ఏమీ లేవు, జస్ట్ ఎడ్యుకేషన్ వెబినార్స్ పేరుతో ఇట్లా చేయడంతో సెబీ అనేది సీరియస్ యాక్షన్ అయితే తీసేసుకుంది. సో ఆల్మోస్ట్ 550 crores అనేది ఇన్వెస్టర్స్కి రిఫండ్, ఎవరైతే ఆయన దగ్గర ఈ ఫీజు కట్టారో వాళ్ళందరికీ రిఫండ్ చేయమని ఆర్డర్ చేసింది. సో ఇప్పుడు ఆ ప్రొసీడింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఓకే. బట్ ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్న స్టాక్ మార్కెట్లో పెట్టారో ఆ డబ్బులు అయితే పోయినట్లే. సో ట్రూ. సో మేము చూసింది ఏంటంటే కొంతమంది ఇన్వెస్టర్స్ ఈవెన్ ₹1 కోటి పైన కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. సో లింక్డ్ఇన్ వీటిలో అయితే ఇలాంటి ఆర్టికల్స్ చాలా వచ్చాయి. వన్స్ ఈ న్యూస్ బయటకు రాగానే ఆ రోజు చాలామంది వాళ్ళ స్టోరీస్ అని చెప్పారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని. సో ఒక ఇన్వెస్టర్ ₹1 కోటి పైన లాస్ అయ్యారండి. అంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, ₹1 కోటి పెట్టేంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు విత్ ఇన్ ఏ ఇయర్. వీళ్ళ అత్యాశ ఏమవుతుందంటే వీళ్ళకి మనీ అయిపోతుంది. మరి రిటర్న్ ఇప్పిస్తారా వాళ్ళు కట్టినటువంటి ఫీజు కావచ్చు ఇవన్నీ కూడా? కోర్స్ ఫీజు అయితే సెబీ రిటర్న్ ఇప్పిస్తుందండి. ఓకే. బట్ మీరు ట్రేడ్ చేసి లాస్ అయితే అది పోయినట్లే. అండ్ కట్టిన అమౌంట్ ఫుల్గా వస్తుందంటే రాదు, ఎందుకంటే సమ్ పార్ట్ జిఎస్టీకి అయితే వెళ్ళిపోతుంది. సో జిఎస్టీకి వెళ్ళిపోయిన అమౌంట్ పోయినట్లే. మిగిలిన బేస్ కోర్స్ ఫీజు అయితే ఇన్వెస్టర్ ఎవరైతే కస్టమర్స్ వాళ్ళు పే చేస్తారో వాళ్ళకైతే రిటర్న్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి ట్రైనింగ్ అకాడమీలో ట్రేడింగ్ కోసం జాయిన్ అయ్యే వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియర్స్ దగ్గర తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా మిమ్మల్ని మోసం చేస్తారంటే వీళ్ళు సెలెక్టివ్ ట్రేడ్స్ చూపిస్తారు. వాళ్ళకి 4-5 డీమ్యాట్ అకౌంట్లు ఉంటాయి. ఒక రోజులో 5 ట్రేడ్స్ చేశారనుకోండి, ఏదో ఒక ట్రేడ్ అయితే ఖచ్చితంగా అవుద్ది కదా, ఒకటి మాత్రమే చూపిస్తారు. అండ్ ఇంకోటి కూడా మేము చూసింది ఏంటంటే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ సెబీ ఆర్డర్లో వీళ్ళ టీమ్స్ చేత పెట్టించేవాళ్ళు, నేను మీ కాల్ తీసుకొని ఇంత ప్రాఫిట్లో వచ్చాను.
సో ఎవరైతే నిజంగానే పబ్లిక్ ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారు, నేను మిస్ అయిపోతున్నానేమో అనుకొని వాళ్ళు కూడా దిగేవాళ్ళు. ఈ ట్రేడింగ్ అకాడమీస్లో మీరు ఎవరైతే మిమ్మల్ని మోటివేషన్ పేరుతో మిమ్మల్ని ట్రేడింగ్లోకి దింపుతున్నారో వాళ్ళు పక్కా ఫ్రాడ్. అండ్ చాలామంది ఏంటంటే 30-40% రిటర్న్ ఈజీగా వస్తుందని చెప్తారు స్టాక్ మార్కెట్లో. అలా రాదండి. అలా వస్తే కనుక మొత్తం ఇండియా అందులోనే దిగుతారు. మీకు ఈవెన్ గెటింగ్ 18-20% ఈజ్ ఆల్సో వెరీ గ్రేట్. అదేంటంటే చాలామందికి లక్లో వస్తాయి కొన్ని ఇయర్స్. లక్ని పెట్టుకొని వాళ్ళ స్కిల్ అనుకుంటే కనుక లాంగ్ టర్మ్లో ప్రాబ్లం అవుతూ ఉంటుంది. మీకు గెటింగ్ 15% కన్సిస్టెంట్లీ ఈజ్ అ వెరీ గ్రేట్ థింగ్. సో సెబీ డేటా కూడా ఏం చెప్తుంది, ఈ డెరివేటివ్ మార్కెట్లో 90% ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఆర్ లూజింగ్ దర్ మనీ. అండ్ మనీ వచ్చిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ చాలామంది ఎఫ్డీ రిటర్న్స్ని కూడా బీట్ చేయట్లేదు. సో అంత హెవీ రిస్క్ ఉండే ప్రోడక్ట్ ఇది. దాని మీద మేము మనీ చేస్తున్నామంటే 1% మనీ చేయొచ్చు, బట్ 99% పోతున్నారు. ఈవెన్ బై నార్మల్ ఛాన్స్లో కూడా 1% మాత్రమే మనీ చేస్తున్నారంటే మనం పోతే కనుక 99% ఆఫ్ ద ఛాన్స్ మనీ పోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దాన్ని మిస్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఈజీ అని చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఈ ట్రేడింగ్ అకాడమీస్ మాట పూర్తిగా ఇగ్నోర్ చేయండి. మీ స్కిల్ని మాత్రం మీరు పెంచుకోండి, అవగాహన అయితే ఎక్కువ తెచ్చుకోండి. ఈవెన్ నేను తెలుగు స్టేట్స్లో కూడా చూశాను, చాలామంది వితౌట్ లైసెన్స్ ఈ ట్రైనింగ్ అకాడమీస్ నడుపుతున్నారు. ఎడ్యుకేషన్ పేరుతో నడుపుతారు, బట్ లైవ్ మార్కెట్ డేటా అయితే ఇస్తారు. నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తారంటే రీసెర్చ్ అనలిస్ట్ లైసెన్సెస్ తెచ్చుకుంటారు. అది కొంచెం ఈజీ కంపారబుల్ సెబీ లైసెన్స్. దాన్ని తెచ్చుకొని డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ లైసెన్స్ ఇస్తారు. ఓకే. అసలు రీసెర్చ్ అనలిస్ట్ అంటే ఏంటంటే వాళ్ళు స్టాక్ మార్కెట్ మీద రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ పేపర్ని పబ్లిష్ చేసుకుంటారు. దాన్ని ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు దాన్ని కొనుక్కొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కాల్స్ అనేది తీసుకోవాలి. అట్లా కాకుండా వాళ్ళు ఏం చేస్తారు, రీసెర్చ్ అడ్వైజ్ లైసెన్స్ ఉంది కదా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజెస్ ఇచ్చేస్తారు. డైరెక్ట్గా నువ్వు ఇది కొను, ఇది అమ్మేయి అట్లా చెప్తూ ఉంటారు. రేపు లాస్ అయితే మీరే లాస్ అవ్వాలి. రేపు వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి లేని దాంట్లో వాళ్ళు చేశారు, మనీ పోతే మీది బాధ్యత. మీరు అంతా అనలైజ్ చేసుకొని మీకు ఎంత రిటర్న్స్ కావాలి, అసలు ఆ ప్రోడక్ట్ ఎంత ఇస్తుంది, సెబీ ఏం చెప్తుంది, అందులో ఉన్న టాప్ కంపెనీస్ ఏం చెప్తున్నాయి, రెగ్యులేటెడ్ కాదా అవునా కాదా, ఇలా అంతా చూసుకొని మనం దిగాలి. అలా కాకుండా మనం ఆశపడిపోయి 1 yearలోనే నేను 1,00,000 పెడితే 10 లక్షలు అవ్వాలి అట్లా ఉన్న 1,00,000 కూడా పోతుంది. ఇంకొకరు ఎవరో దాన్ని సొమ్ము చేసుకుంటారు. మార్కెట్లో ఇక్కడ ఒకరికి పోయారంటే ఇంకొకరికి వచ్చినట్లే. సో నేను చూసింది అన్న ప్రకారం మోస్ట్లీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ సొమ్ము చేసుకుంటారు, ట్రైనింగ్ అకాడమీస్ సొమ్ము చేసుకుంటారు, ఇన్వెస్టర్స్ కోల్పోతూ ఉంటారు మనీ. సో 4 లక్షల మంది మనీ కోల్పోతేనే ఆయనకు 600 కోట్లు వచ్చింది. ఎగ్జాక్ట్లీ, అవును. సో రేపు ఈయనే కదా 1 year బ్యాక్ మన హైదరాబాద్లోనే సెబీ ఒకళ్ళ మీద రైడ్ చేసింది, ఒక ఇన్ఫ్లుయెన్సర్ మీద. ఆల్మోస్ట్ 150 కోట్ల రిఫండ్ ఇప్పించింది. ఓకే. సో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ మూలం ఏంటంటే ఆశ, అత్యాశ. నేను ఒక్క రోజులోనే ధనవంతుని అయిపోవాలి, ఈరోజు రాత్రి పెట్టేస్తాను రేపటికి డబల్ అయిపోవాలి. అదే స్టాక్ మార్కెట్ అంటే ఇది చాలా ఈజీ అనుకుంటారండి. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. చాలా ఎక్స్పర్టైజ్ కావాలి, చాలా అనుభవం కావాలి. అంటే కొంతమంది చెప్పే మాటలు ఏంటంటే 10 yearsకి ఎలా చేస్తారండి. ఈవెన్ ఈ డజంట్ నో కంప్లీట్ మ్యాథమెటిక్స్ కూడా రాదు. ఎగ్జాక్ట్లీ. ఆ డెరివేటివ్స్ అనేది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్, దాన్ని అర్థం చేసుకొని చేయాలి. అంటే అంత ఈజీగా మేము వాళ్ళకి నేర్చుకునేలా చేస్తున్నాము అనే మాట. అట్లానే చెప్తారు, బట్ ఇన్ రియాలిటీ వాళ్ళ ట్రేడ్స్ చూసినా కానీ లాస్లోనే ఉంటాయి. సో ఇన్వెస్టర్ సైడ్ నుంచే చాలా అవేర్నెస్ అయితే వెళ్ళాలి. మీరు నేర్చుకుంటానికి వెళ్తే కనుక కరెక్ట్గా అతను లైసెన్స్ ఉందా లేదా చూడండి. ఈవెన్ ఈయనే కాదండి, పిఆర్ సుందర్. సో హీజ్ ఎ ఫేమస్ ఆప్షన్ ట్రేడర్. ఆయన కూడా లాస్ట్ ఇయర్ సెబీ సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి 1 year బ్యాన్ చేసింది. ఓకే. సో ఆయన కూడా సేమ్ లైసెన్స్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఇచ్చేవాడు. బట్ పిఆర్ సుందర్ ఏంటంటే మార్కెట్లో కొంచెం క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి. ఆయన ఆప్షన్స్ చేసేటప్పుడు ఆయనకి ఈజీ, బట్ ఆయన ఏం చెప్పేవాడు, ఆయనకి ఈజీ అని చెప్పి కస్టమర్లు కూడా అలానే ఫాలో అవ్వమనేవాడు. బట్ కస్టమర్లకు ఆయన అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, లాస్ అయ్యారు. సెబీకి కంప్లైంట్ ఇచ్చారు. సెబీ ఆయన కూడా 1 year బ్యాన్ చేసింది సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి. వీళ్ళంటి వాళ్ళంటే వీళ్ళు ప్యూర్లీ డబ్బులు సంపాదించిన ధ్యేయంగా పెట్టుకొని ఇన్వెస్టర్స్ని లూటీ చేయాలని చూస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ జోలికి అసలు అయితే వెళ్ళొద్దు. యాడ్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి క్లిక్ చేసి ఇంకొకటి ఏంటంటే మీ పర్సనల్ డేటా దాన్ని ఎవరికైనా ఇవ్వచ్చు కదా, మిస్యూజ్ అవుతుంది. మీ పాన్ నెంబర్ ఉంటుంది, మీ మొబైల్ నెంబర్స్ ఉంటాయి. వీటిని ఏముంది, ఏదో ఒక ఇండోర్లో ఉన్న ట్రేడింగ్ కంపెనీకి ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ కాల్స్ చేసి మేము ఇట్లా తెప్పించామంటారు. సో మీ మొబైల్ నెంబర్స్ ఇలాంటి వాటిని అయితే కనుక ఇలాంటి ఆన్లైన్ ట్రేడింగ్ వాళ్ళకైతే అస్సలు ఇవ్వద్దు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు
చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.